పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ హక్కులకు సంబంధించి ఏ అంశం వచ్చినా కూడా బీఆర్ఎస్ ఒక్క గొంతుక మాత్రమే వినిపిస్తోంది. బీఆర్ఎస్ సభ్యులు మాత్రమే తెలంగాణ గొంతుకగా మాట్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. తెలంగాణ హక్కులకు సంబంధించినటువంటి అంశంలో ఇటు బీజేపీ సభ్యులు కావచ్చు, కాంగ్రెస్ సభ్యులు కావచ్చు, ఆ గొంతును ఆపుకోవాల్సింది, కనీసం మాట్లాడకుండా ఉండాల్సింది పోయి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. నిన్న జరిగినటువంటి రాజ్యసభలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా కూడా దుమారం రేపుతున్నటువంటి సందర్భం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనేమి, పోలవరం అంశంలో కావచ్చు, ఏదైతే రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ సమాజంలో బీజేపీ పార్టీని, కిషన్ రెడ్డిని కూడా చిన్న చూపు చూసే విధంగా మారినటువంటి సందర్భం. అంటే పార్లమెంట్లో తెలంగాణ గొంతుక ఎలా ఉండాలి, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన సభ్యులు కూడా తెలంగాణ హక్కుల గురించి ఎట్లా మాట్లాడితే తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉంటుందనే అంశాలు మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు ఉన్నారు. ఇవాళ తెలంగాణ అంశం వచ్చినప్పుడు బీఆర్ఎస్ సభ్యులు మాత్రమే తెలంగాణ హక్కుగా తెలంగాణకు సంబంధించినటువంటి గొంతు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ సభ్యులకు సంబంధించినటువంటి వైఖరిని ఎట్లా చూడాలి, కిషన్ రెడ్డి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలను, కాళేశ్వరం కావచ్చు, పోలవరం కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాల్సిన సందర్భం ఉంది సార్? తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. సరే, నాడు టీఆర్ఎస్, నేడు బీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పి పుట్టినటువంటి రాజకీయ పార్టీ గులాబీ జెండా. 2001లోనే ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వాన ఈ పార్టీ పెట్టిన వాళ్ళల్లో నేనొక్కని. ఆ రోజు చెప్పాము, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తాం మేము. ఈ పార్టీ తెలంగాణ ప్రజల కోసం ఉన్నటువంటి పార్టీ గులాబీ జెండా అని చెప్పి నాడు కేసీఆర్ గారు ప్రకటించారు. సుదీర్ఘకాలం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పొందపరిచినటువంటి విషయాలని నిన్న కేంద్ర మంత్రి బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి గారు ప్రస్తావించడం అవగాహన రహిత్యం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో కిషన్ రెడ్డి గారి పాత్ర శూన్యం. కిషన్ రెడ్డి గారికి అవగాహన లేదు. ఇలా అబాస్ పాలపిండు, నవ్వుల పాలపిండు. పార్లమెంట్లో 7 మండలాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నది. సోనియా గాంధీ గారిని అడగవలసింది మీరు మమ్మల్ని అడుగుతున్నారు. సోనియా గాంధీ గారి దగ్గరికి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పోయి కాళ్ళు పట్టుకున్నాడు. అప్పుడు అడగలేని ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారని చెప్పి వాస్తవాలకి దూరంగా ఉన్నటువంటి మాటలు అతను మాట్లాడాడు. సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో 7 మండలాల్ని ఆంధ్రప్రదేశ్లో కలపలేదే. ఆ 7 మండలాలతోని తెలంగాణ ఇచ్చింది ఆనాటి పార్లమెంటు. ఆ పార్లమెంట్లో బిల్లులో 7 మండలాలు ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 7 మండలాలను తీసి మోడీ గారి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో కలిపింది. ఏ పరిస్థితుల్లో కలిపింది? ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసి పార్లమెంట్లో మొదటి రోజు అడుగుపెట్టిన రోజే ఆర్డినెన్స్ పార్లమెంట్లో ప్రవేశపెడితే నేనే ఆ రోజు ఆర్డినెన్స్ను ఇంట్రడ్యూస్ చెయ్యొద్దు అని చెప్పి గట్టిగా పట్టుబట్టి పార్లమెంట్ని మేము ఆ రోజు దిగ్బంధం చేస్తాం. అరే, మొదటి రోజు మోడీ గారు అడుగుపెట్టిన రోజే పార్లమెంట్ ఈ విధంగా చేసిందని చెప్పి ఆనాటి పత్రికలు, మీడియాలన్నీ కూడా పెద్ద ఎత్తున రాసింది. ఆ ఆర్డినెన్స్ రీప్లేస్ చేసి చట్టం చేయడానికి మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మేము బంద్ పిలిపించినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి రోజుల్లో పట్టే, రాష్ట్రం ఏర్పడ్డ నెల రోజుల్లో పట్టే మళ్ళీ తెలంగాణ బంద్ పిలిపించింది టీఆర్ఎస్ పార్టీ నాడు. ఇవన్నీ ఆయనకు తెలియదు పాపం కిషన్ రెడ్డికి. తెలియక ఆ రోజే కదా మండలాలు కలిపింది, చట్టంలో ఉన్నది కదా అని అంటాడు. ఇంకా దాన్ని నవ్వాలనా ఏడవాలనా ఆ వ్యాఖ్యానాలు. అందుకే నేను ఆ రాజ్యసభలో మా పార్లమెంట్ సభ్యులు సురేష్ రెడ్డి గారు, వద్దిరాజు గారు, మిగతా సభ్యులు పట్టుబట్టి గలమెత్తి నువ్వు మాట్లాడింది వాస్తవాలకి దూరంగా ఉన్నాయి, వాస్తవం తెలుసుకో కిషన్ రెడ్డి అని చెప్పి కూడా పట్టుబట్టారు. సో ఇవాళ బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఈరోజు లోక్సభలో ఉన్నారు. ఏనాడు కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ కోసము రైల్వే ప్రాజెక్టులు కానివ్వండి, తెలంగాణ కోసం జాతీయ రహదారులు కానివ్వండి, తెలంగాణ కోసం రావాల్సినటువంటి 3 IT కానివ్వండి,
తెలంగాణకు రావాల్సినటువంటి మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఏఎం గురించి కానీ ఎవరు పట్టుబట్టలేదు. నాడు మేము పార్లమెంట్ సభ్యులున్నప్పుడు రోజు పార్లమెంట్లో గలమెత్తుతాం. ఇలా బీబీ నగర్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తెలంగాణ రాష్ట్రానికి కేటాయించలేదు, కానీ పార్లమెంట్ని దిగ్బంధం చేస్తాం ఆ రోజు మేము చేసి తెలంగాణ కోసం ఒక ఎయిమ్స్ని పట్టుకురావడం జరిగింది. జాతీయ రహదారులన్నీ ప్రకటింపజేస్తాం. కాబట్టి తెలంగాణ స్పృహ, తెలంగాణ ఆలోచన విధానము, తెలంగాణ అభివృద్ధి కోసం ఆకాంక్షించే పార్లమెంట్ సభ్యులు ఈరోజు పార్లమెంట్లో ముఖ్యంగా లోక్సభలో లేకపోవడం చాలా దురదృష్టం. మా పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు 4 గలమెత్తుతున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళకు వీలైనంత సందర్భంలో నిన్న సిఆర్ పాటిల్ కేంద్ర మరి జలవనరుల శాఖ మంత్రి ఆయన మాట్లాడుతుంటే ఇదే కిషన్ రెడ్డి పక్కన ఉండి ఇంకెవరన్నట 1,00,000 కోట్లు నీళ్లు కొట్టుకపోయినా అని ప్రాంప్ట్ చేస్తే ఈయన తక్కువ మాట్లాడాడు. ఒక మంత్రి మాట్లాడింది కాబట్టి అది ఎలా పార్ట్ ఆఫ్ ది రికార్డ్ అయిపోయింది. అంటే ఇలాంటి దుస్సాహసం ఈ కిషన్ రెడ్డి ఇంకెవరు వాడు పక్కకుండి ప్రాంప్ట్ చేస్తున్నారని చెప్తున్నారు నాకు. ఆయన జవాబులో ఆయన ఏం మాట్లాడలేదు కాళేశ్వరం గురించి, అంతా బాగుంది, పంటలు బాగుండుతుంది అని చెప్పి కూర్చుంటే ఈయన ప్రాంప్ట్ చేస్తే ఆయన మళ్ళా సప్లిమెంటరీ ప్రశ్న అప్పుడు 1,00,000 కోట్లు నీళ్ళలో కొట్టుకపోయినామో అన్నాడు. అది రికార్డ్ అయిపోయింది. ఇవాళ దానిపైన మేము ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాం. పార్లమెంటు రాజ్యసభ ఇప్పుడు వాయిదా పడ్డా మళ్ళీ 16కో 17కో మళ్ళీ ఉంటుంది అంటున్నారు. డెఫినెట్గా పట్టుబడతాం. వచ్చి చూడు మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ కొట్టకపోతే నీళ్ళలో కొట్టకపోతే 1,00,000 కోట్లు ఇవాళ సబ్స్టేషన్లు, పంప్ హౌజులు, తర్వాత టన్నల్స్, భూసేకరణ ఇదంతా కొట్టకపోయి పోలవరంలో ఉన్నాయా? ఎక్కడున్నాయి? గోదావరిలో కొట్టకపోతే పోలవరంలో ఉండాలి కదా. ఈ పంప్ హౌజులు, మోటార్లు, సబ్స్టేషన్లు, పైపులు ఇవన్నీ కొట్టకపోయినాయి కదా. 1,00,000 కోట్లు కొట్టకపోతే అక్కడ పోయి ఉన్నాయా? ఏం మాట్లాడతారు? దిక్కుమాలిన మాటలు. కాబట్టి ఇలా పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభలో ఉండడం ఇంతో అంత మాట్లాడుతున్నాం. లోక్సభలో ప్రజలు మాకు అవకాశం ఇవ్వలేదు, మేము పోలేకపోయినాం. కానీ ఇప్పుడు తెలుస్తుంది పార్లమెంట్లో తెలంగాణ గలమిపిటో లేకపోవడం చాలా బాధిస్తుంది సామాన్య ప్రజలకి. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకా పార్లమెంట్లో కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి అంశాల మీదనే బద్నాం చేసేటువంటి ప్రయత్నాలను బురదజల్లి అటువంటి ఈ ప్రయత్నాన్ని ఏమని చెప్తారు సార్? ఇది ఒకటే ముచ్చడండి. ప్రజల నిర్ణయము. ప్రజలు కాంగ్రెస్లో బీజేపీలో గెలిపించారు, గా పరిస్థితి ఉంటుంది. అది ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు నేను ఎందుకని అలా కాంగ్రెస్ బీజేపీని ప్రజలు గెలిపించారు కాబట్టి ప్రజలే ఆలోచించాలి. ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీలు, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ప్రజల కోసం ఏం చేస్తున్నాం, ప్రజల హక్కుల కోసం కావచ్చు, తెలంగాణ హక్కుల కోసం ఏ విధంగా పోరాడుతున్నాం, ఏం ప్రశ్నలు లేవనెత్తుతున్నాం అనేటువంటి విషయాలను వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇప్పటికైతే రాజ్యసభలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హక్కుల కోసం పోరాడుతున్నారు, గలం విప్పుతున్నారు అన్నటువంటి అంశాన్ని వినోద్ కుమార్ గారు చెప్తా ఉన్నారు. ఆ రోజు మేము పార్లమెంట్లో ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణ హక్కుల కోసం అనేక కేంద్ర ప్రాజెక్టులను తీసుకొచ్చే విధంగా కృషి చేశామన్నటువంటి అంశాన్ని కూడా ఆయన గుర్తు చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా కేంద్రం నుంచి.